హాయ్ బ్రదర్స్, అందరికి నమస్తే. చాలామంది కోవిడ్కి ఎన్నెన్నో ఆశలు చదువుతుంటారు అనమాట. చాలా దేశాల నుంచి ఇక్కడికి ఇక్కడ కొట్టుకొచ్చిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఇంటికాడ ఇల్లు కట్టించుకోవాలి, అట్లే బంగారు సంపాదించుకోవాలి, పిల్లలను చదివియాలి, ఇంకా ఇట్లయితే చాలా కోరికలతో అయితే వస్తుంటారు. చాలా అనుకొని అయితే ఇక్కడికి వస్తుంటారు అనమాట. అట్లా చాలామంది ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిందని మర్చిపోయి చెడ్డ అలవాటు నేర్చుకొని ఇదైతే డ్రగ్స్ అమ్మడం కానీ, ఇంకా ఈ మందు తాగడం కానీ, ఇలాంటి చాలా నేర్చుకొని వాళ్ళ జీవితాలను అయితే ఇక్కడే క్లోజ్ చేసుకుంటారు. ఈ కోవిడ్లో ఏదైనా మనం తప్పు చేసినాం అనుకోండి, శిక్షలు అయితే చాలా భయంకరంగా అయితే ఉంటాయి. చిన్న తప్పుకు పెద్ద పెద్ద శిక్షలు అయితే ఉంటాయి అనమాట. చాలామంది మన ఇండియా నుంచి కోవిడ్కి చాలామంది అయితే ఇంకా డ్రైవర్ పని చేసుకోనికి, ఇంకా ఇంట్లో పని చేసుకోనికి అయితేనేమి, దివాణి పని అయితేనేమి, చాలా పనులు చేసుకోనికి చాలామంది అయితే వస్తుంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత కోవిడ్కి వచ్చిన తర్వాత వాళ్ళు చేయకూడని పనులు అయితే నేను చెప్తాను. నేను వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో చాలా చూసి నేను ఇట్లా జైల్లో పోవడం కానీ, ఇట్లా ఉరిశిక్షలు పడడం కానీ అయితే ఇంకా నేనైతే చాలా చూసినాను అనమాట. అంటే చూడడం అంటే నా కళ్ళతోనే కాదు, ఇక్కడ మనకు చెప్తుంటారు కదా పేపర్ ద్వారా కానీ, న్యూస్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా అయితే ఇంకా చాలా అయితే నేను విన్నాను అనమాట. అవి మీకు నేను కొన్ని షేర్ చేస్తాను చూడండి. కొత్తగా వచ్చిన తర్వాత మనం కోవిడ్ ఎట్టు ఉండాలా, ఈ పనులు చేయకూడదు, ఈ పనులు చేసి ఇంకా మన జీవితం ఇంతటితోనే క్లోజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంట్లో డ్రైవర్గా వస్తారనమాట. డ్రైవర్ కానీ, దివాణి పని కానీ, గార్డెన్ పని కానీ వస్తారు కదా. వచ్చినప్పుడు ఏదైతే కోవిడ్ ఆడోళ్ళు ఉంటారు. వాళ్ళు మన ఇంట్లోకి అలౌడ్ ఉండదు, మనం ఇంట్లో పోనీకి పోకూడదు అనమాట. ఇప్పుడు వాళ్ళు బయటకు పోతుంటారు అనమాట. అట్లే ఆడపిల్లలు మనం స్కూల్ దగ్గర కానీ, కాలేజ్ దగ్గర తీసుకుపోతుంటాము. వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళ దగ్గర చూసి నవ్వడం కానీ, వాళ్ళని కామెంట్ చేయడం కానీ, ఇట్లా మనము ఏమైనా చేసినాం అనుకోండి, ఒక్కసారి కోవిడ్లో ఆడోళ్ళు కేసు పెట్టిందంటే అది చాలా బలమైన కేసు అవుతుంది అనమాట. కాబట్టి అందులో మనం పని చేసుకుని చేసుకున్నట్టుగానే ఉండాలి. వాళ్ళతో మనకు పని లేదు కదా. కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం పోలీసులు కూడా ఫేవర్గా ఉంటారు అనమాట వాళ్ళకే. కాబట్టి అటువంటి పనులు చూడడం కానీ, చేయడం, నవ్వడం కానీ అసలు చేయొద్దు. అట్లా చేసిన అనుకోండి, మీరు కొందరైతే మన ఫింగర్ వేసి ఇంటికి పంపిస్తారు, కొందరైతే ఇక్కడనే అది చేస్తారనమాట. కాబట్టి అట్లా అసలు వాళ్ళ జోలికి వాళ్ళని చూడరు. కోవిడ్లో ఉండే కోవిడ్లే ఆడవాళ్ళైతే చూడరు. కాబట్టి ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలా ఇక్కడికి వచ్చిన తర్వాత. అట్లే ఈ రూమ్లో ఉంటుంది కదా, మన రూమ్లో ఒక్కొక్క రూమ్లో ఒకడే ఉంటాడు, మనం ఒక్కళ్ళే ఉండము. కొన్నిసార్లే ఒక్కడే ఉంటాడు. 2-3 కానీ, వేరే దేశాలు కానీ, మన ఇండియా వాళ్ళే కానీ చాలామంది అయితే రూమ్లలో ఉంటారు. ఆ రూమ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాలు అనమాట, పెద్ద పెద్ద విషయాలు ఏం కాదు. ఈ పని చేయాలి, బాత్రూమ్ కడగాల, అది కడగాల, ఇది చేయాలని చెప్పేసి చిన్న చిన్న విషయాలకి అయితే గొడవ పడుతుంటారు. అట్లా గొడవ పడినప్పుడు ఏమవుతుందంటే ఆ చిన్న చిన్న విషయమే పెద్ద విషయమై మనిషిని చంపుకునేంత అంతరికి కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఆ క్షణికావేశంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. కానీ అట్లా ఒక మనిషి ప్రాణం కోవిడ్ తీసినంటే ఖచ్చితంగా వానికి కూడా మరణశిక్ష అయితే ఉంటుంది. అట్లా చాలా జరిగినాయి, నేను చూసిన అనమాట. చాలా జరిగినాయి ఇట్లా రూమ్లో గొడవపడి చంపడము, వాళ్ళు దొరికిపోవడము, వాళ్ళకి మరణశిక్ష పెట్టడము. ఈ కోవిడ్లో అయితే నేను చాలా విన్నా. అట్లయితే ఏం చేయొద్దు. ఏమైనా సమస్య వచ్చినప్పుడు, ఏమైనా డ్రైవర్తో కానీ, ఇంట్లో పనిచేసే సమస్య వచ్చినప్పుడు ఆ కోవిడ్కి చెప్తే ఆ కోవిడ్ మనల్ని మాట్లాడి దాన్ని అదే సాల్వ్ అయితే చేస్తారు. మనం క్షణికావేశంలో కానీ, మన కోపం కానీ, మన ఈగో కానీ మనం ఇక్కడ చూపించడం అనుకోండి, మన ప్రాణాలకి ప్రమాదము. మనల్ని నమ్ముకొని అయితే ఇంటికాడ మన భార్య అయితేనేమి, పిల్లలు అయితేనేమి ఉంటారో వాళ్ళ కోసం మనం కష్టపడి వాళ్ళ సంపాదన ఇక్కడ వచ్చినాం. కాబట్టి ఇటువంటి గొడవలు జోలికి పోయి మన జీవితాన్ని అయితే నాశనం చేసుకోకూడదు. ఇప్పుడు మనము రూమ్లో ఉన్నాం, గొడవ పడ్డాం అనుకోండి, మనం పండుకుంటామో లేకుంటే మన పనిలో మనం ఉంటాము. గబిక్కిన వాడు వచ్చేసి మనం దాడి చేసిన అనుకోండి, మనం చంపేసిన అనుకోండి, మన ఇంటికాడ మన పిల్లలు అనాథలు అయిపోతారు. అట్లే మన మీద ఆధారపడి బ్రతికేటువంటి వాళ్ళు కూడా జీవితం అంటే ఇంకా ఆ జీవితం చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట. అటువంటిప్పుడు మనమే లేనప్పుడు ఇంకా వాళ్ళ ఆడళ్ళు ఉంటారు, భార్య ఉంటుంది, ఆమె పని చేయలేదు కదా, చాలా కష్టం అనమాట. మొగోళ్ళు లేని ఆడ మనిషి ఎట్లా చూస్తారంటే ఘోరాతి ఘోరంగా మన సమాజంలో అయితే ఉంది. కాబట్టి మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మనం పని చేసుకొని వచ్చిన వాటి పని చేసుకొని మనం క్షేమంగా అయితే ఇంటికి పోవాలి. అట్లే చాలామంది ఏం చేస్తారంటే ఈ బయట పని చేసుకుంటే బయట బిజినెస్ చేస్తారు కదా, వాళ్ళు తొందరగా డబ్బులు సంపాదాలని చెప్పేసి కొందరైతే ఈ డ్రగ్స్ అనమాట. ఈ కోవిడ్లో ఈ డ్రగ్స్కు అస్సలకైతే ఇంకా బెయిల్ ఉండదు, బయటికి రాలేడు. అదేదో చిన్న కొంచెం వాని మీద ఆ కేసు తీవ్రతను బట్టి వాళ్ళ శిక్షలు అయితే వేస్తారు. వాళ్ళ దగ్గర చాలా డ్రగ్స్ ఉంది అనుకోండి, వాడు కోవిడ్కి చాలా ప్రమాదం అని తెలిసిందనుకోండి, మరణశిక్ష అయితే వేస్తారు. అట్లా జరిగినాయి కొన్ని. అది నాకు వేరే వాళ్ళు చెప్తే నేను కూడా ఒకటి విన్నాను అనమాట. ఏంటంటే చాలా సంవత్సరాల క్రితము ఈ కోవిడ్ డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతానంట. కోవిడ్ తెలుసుకున్నారు, పట్టుకుని ఏం చేసినంటే ఇంకా వాళ్ళకి తెలుసు అనమాట, ఈ డ్రగ్స్లో దొరికిపోతే ఖచ్చితంగా మరణశిక్ష ఉంటుందని తెలుసు. వాళ్ళు ఏం చేయలేకంగా కేసు అది నిజమని తేలిపోయింది అనమాట. తెలిసిపోయినప్పుడు
ఆ కోవిడ్ పోయి సూసైడ్ చేసుకున్నాడు అనమాట. ఆ అవమానం భరించలేక ఎట్లా మరణశిక్ష వేస్తారని తెలిసే సూసైడ్ చేసుకొని చనిపోయాడు అనమాట. కాబట్టి ఒకవేళ బయట వాళ్ళు దొరికిందనుకోండి, వాళ్ళకు కూడా మరణశిక్షలు ఉంటాయి, ప్లస్ అంటే ఇంకా బయట అయితే రాలేరు. వాళ్ళ జీవితం ఆ జైల్లోనే జీవిత ఖైదు కానీ మరణశిక్ష కానీ ఆ డ్రగ్స్లో దొరికితే ఆ రెండే ఉంటాయి అనమాట. కాబట్టి అసలు అయితే వాటి జోలికి పోకూడదు. చాలామంది మన ఇండియా నుంచి వచ్చేటోళ్ళు అయితే ఇంకా ఇండియా నుంచి అయితేనేమి వేరే దేశం నుంచి అయితేనేమి ఈ తొందరగా డబ్బులు సంపాయాలని చెప్పి ఇటువంటి పనులు అయితే చేస్తాను. ఇటువంటి పనులు చేసి దొరికిపోయి వాళ్ళ జీవితం వాళ్ళ లైఫ్ జైల్లోనే క్లోజ్ అయిపోతుంది అనమాట. అసలు అటువంటి వాళ్ళ జోలికి అయితే పోకూడదు. అట్లే మందు అని ఉంది కోవిడ్లో. మందు కూడా మన వాళ్ళు తయారు చేసి మన వాళ్ళు అమ్ముతారు అనమాట. ఈ మందు దొరికినా కూడా అంతే, ఇది కూడా నేరమే. అసలు వాటి జోలికి కూడా పోకూడదు. అట్లే ఈ అలవాటు చేసుకోకూడదు అనమాట. ఈ కోవిడ్లో అలవాటు చేసుకున్నాను అనుకోండి, 3 దినాలు 4 దినాలు 10 దినాలు ఒకటి కాదు బయటకు పోతారు. అలవాటు చేసుకుంటే ఇంకా వీడంట వాడంట మన వాళ్ళు కూడా తెలుసు కదా, ఎవరిని పెడతంటే మొత్తం లాగేస్తాడు అనమాట మన దగ్గర. అట్లా 20 దినాలు 30 దినాలు అట్లా డబ్బులన్నీ వెయిట్ చేస్తుంటారు. అట్లా మందులకి అయితే పోకూడదు, చాలా జాగ్రత్త అయితే ఉండాలా. అట్లా ఇంకా ఇవి మట్కా ఉంది కోవిడ్లో, మామూలు అన్నీ ఉన్నాయి. మన ఇండియాలో ఉండే ప్రతిదీ ఈ కోవిడ్లో ఉంది. ఇది లేదు అది లేదని చెప్పకూడదు, అన్నీ అయితే ఉన్నాయి. అసలుకి వీటి జోలికి అయితే పోకూడదు. మనము వీటి జోలికి పోయినామా మన బ్రతుకు మన జీవితం కోవిడ్లోనే. నువ్వు 10 ఏళ్ళు ఉండు, 20 ఏళ్ళు ఉండు, నువ్వేమో ₹1 సంపాయలేవు, ఒక్క పైసా కూడా సంపాయలేవు. నేను చూసిన చాలామంది ఈ కోవిడ్లో ఏళ్ళ తరబడి ఉండి ఇండియా పోయి మళ్ళీ కష్టమైన పని చేసుకుంటారు. ఈ కోవిడ్లో మనము 30 ఏళ్ళ లోపల వస్తాము, 35-30 ఏళ్ళ లోపల వస్తాము. మహా అంటే కనీసం కోవిడ్కి వచ్చిన ప్రతి మనిషి కనీసం 10 ఏళ్ళనే ఉంటాడు, 5 ఏళ్ళనే ఉంటాడు. అటు వచ్చినప్పుడు మనము ఆ సంపాదించాల్సిన ఏజ్లో డబ్బులన్నీ ఇక్కడే ఖర్చు పెట్టి అప్పుడు దానికి బేకార్ దానికి ఇలాంటి దాంట్లో అన్ని బేకార్ పనులకు అన్ని డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని ఇక్కడ డబ్బులు అన్నీ యాప్ చేసుకొని ఏం సంపాదించుకోకుండా ఇంటికి పోతాం. ఇంటికి పోయిన తర్వాత మనం ఏం చేస్తాము, ఇంటి దగ్గర ఏం చేస్తాం, అప్పటికి 40 ఏళ్ళు 42 43 ఏళ్ళు వచ్చింటాయి. ఏం చేస్తాము, ఏం సంపాదిస్తాము, ఏం సంపాదలేము. అప్పటికే పిల్లోళ్ళు ఇంటి దగ్గర ఉండే వాళ్ళు సరైన విద్య లేక సరైన చదువు లేక వాళ్ళు పని చేసుకుంటా మనల్ని తిట్టుకుంటా కోవిడ్లో 10 ఏళ్ళు నుండి అందరూ అంటారు వాడు 10 ఏళ్ళు నుండి ₹1 కూడా సంపాదలే కోవిడ్ అంటాడు. నేను చూసిన, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు పోయి నేను కోవిడ్ ఉన్నా కదా, నాకన్నా ముందు నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు పోయి ఇంటికాడ పని చేసుకుంటారు. ఇక్కడ బేకార్గా తిరిగి డబ్బులను ఖర్చు పెట్టుకొని ఇట్లా అమ్మాయిలు పోయి వాళ్ళు పోయి ఇట్లా ఆడళ్ళు మోసపోయిన వాళ్ళు ఉండరు, మొగలు మోసపోయిన వాళ్ళు డబ్బులలో ఇటువంటి విషయాలు అనమాట. ఇట్లాంటి పనులు కూడా చేయకూడదు. ఇల్లీగల్ కాంటాక్ట్స్ అయితే అక్రమ సంబంధాలు అయితే కోవిడ్ అసలు పెట్టుకోకూడదు అనమాట. పెట్టుకుంటే నీ జీవితం ఇక్కడనే క్లోజ్ అనమాట. కాబట్టి వాటి జోలికి అయితే పోకూడదు. అట్లే మన ఈ లవ్ ఉండే అనమాట, లవ్ అఫైర్స్. మొన్న ఏం జరిగిందంటే మన ఇండియా అతను ఒక ఫిలిపిన్ అమ్మాయిని లవ్ చేసినాడంట. లవ్ కాదు, దానికి ఏం పేరు పెడితే మీరే పెట్టుకోండి. లవ్ చేసి ఏం జరిగిందో మధ్యలో అమ్మాయిని చంపేసే వాడు కేసు నేనే చంపేసిన ఒప్పుకున్నాడు. తీసుకుపోయి జైలు వేసి మనకు ఉరిశిక్ష చేసిండ్రు. ఏం ప్రయోజనం, మనం వచ్చింది దేనికి, మనం చేసే పని ఏంది? కాబట్టి అసలు ఇటువంటి పనులు జరగకూడదు. ఇటువంటి పనులు చేసేటప్పుడు మనం కోవిడ్ రావడం ఎందుకు, ఇండియా ఉంటే పోతుంది కదా, మళ్ళీ కోవిడ్లో ఉండని పేరా. కాబట్టి ఇటువంటి పనులు అయితే చేయకూడదు. ఇటువంటి వాటి జోలికి అసలుకైతే పోనేకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలా. మనం సంపాదించుకుంటున్నాం కాబట్టి సంపాదించుకున్నట్టుగానే ఉండాలా. అట్లా ఇంకా ఇవి దొంగతనాలు కానీ ఇంకా చీటింగ్ కేసులు కానీ కొట్టడం కానీ ఏమైనా ఉన్నాయి కూడా వాటి కూడా భయంకరం శిక్ష ఉంటుంది అన్నమాట. ఒకసారి నువ్వు జైలుకి పోయినావంటే నీ మీద కేసు ఉన్నదంటే కనుక నువ్వు అసలు ఇండియాకి పోలేవు. ఆ కేసు పూర్తి అయిపోయేంత వరకు సంవత్సరం కానీ 2 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ నువ్వు కోవిడ్ అయితే ఉండాల్సిందే. ఆ కేసు పూర్తి అయిపోయిన తర్వాతే నువ్వు మన ఇండియా పోనీకి కానీ వేరే దేశాల పోనీకి కానీ నీకైతే ఇంకా వీలు ఉంటుంది అనమాట. మన బ్యాన్ చేస్తారనమాట, మనం పోకుండా బ్యాన్ చేస్తారు ఇక్కడనే కోవిడ్లో. కాబట్టి చాలా జాగ్రత్త అయితే ఉండాలా. అట్లే చిన్నపిల్లలు ఉంటారు అన్నమాట ఇంట్లో. ఆ చిన్నపిల్లలను అసలు కొట్టకూడదు. మనం అసలు వాళ్ళని కొట్టనేకూడదు. వాళ్ళని కొట్టామనుకోండి చాలా ఇది అవుతుంది అనమాట. వాళ్ళ అమ్మనైనా వాళ్ళని కొట్టరు. కాబట్టి మనం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలా. మనం వచ్చిన పని సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, మనం ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. అంతవరకే. అంతకుమించి ఇక్కడ మనము ఇలాంటి ఇల్లీగల్ పనులు కానీ అక్రమ సంబంధాలు కానీ గంజాయి కానీ ఇంకా ఇవన్నీ డ్రగ్స్ కానీ వీటి జోలికి పోయిందనుకోండి మీ బ్రతుకు మీ చాప్టర్ క్లోజ్. అంతే, ఇంకా ఇండియాకు పోలేరు, ఎక్కడికి పోలేరు అనమాట. అట్లా కాబట్టి వాటి జోలికి పోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చూసాను అనమాట. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళలో చాలామంది చూసిన, నా పక్కన ఫ్రెండ్స్ ఉంటారు ఇట్లా డబ్బులు సంపాదించుకోలేక చాలామంది ఉన్నారు. వాళ్ళ పనులు మంచి పనులు కాక చెడ్డ అలవాట్లు నేర్చుకొని ఇట్లా నేను చూసాను అనమాట. నేను ఈ 2 సంవత్సరాల్లో నా స్కూల్ దగ్గరకు వచ్చేటోళ్ళు అయితేనేమి ఇంకా ఇక్కడ పక్కన చెప్పేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను చూసినాను అనమాట. చూసి వీళ్ళు ఇట్లా పనులు చేయడం వల్ల
వాళ్ళ జీవితాలు ఇక్కడనే చాప్టర్ క్లోజ్ అవుతుంది. ప్లస్ వాళ్ళు ఏమి ఒక్క రూపాయి కూడా సంపాదలేకపోతున్నారు డబ్బులు. ఇక్కడే ఉండి తిని అంత డబ్బులన్నీ వేస్ట్ చేసుకొని ఇండియాలో పోయి పనులు చేసుకుంటే కష్టపడుతున్నాను అనమాట. కాబట్టి కోవిడ్లో సంపాదించలేని వాడు మన ఇండియాలోనే కూడా సంపాదించలేడు. పని ఉండదు, కష్టం ఉండదు. ఇలా కష్టం అయితే ఉండదు, సులభమైన పనే. అంత మనకేం హార్డ్ వర్క్ అయితే ఏం కాదు. కష్టపడి చెమటలు కార్చాలనేటువంటి అయితే ఏం కాదు. నెల మన జీతం వస్తుంటుంది, ఇంకా పైన డబ్బులు వస్తుంటాయి. ఇవన్నీ డబ్బులన్నీ వస్తుంటాయి అనమాట. డబ్బులు మనం ఎగబెట్టుకుంటే ఇంకా డబ్బులు ఎగబెట్టుకున్నాడు కింగు, లేదంటే కోవిడ్లో డబ్బులు సంపాదించుకున్నాడు బేవర్స్ అయిపోతాడు అనమాట. కాబట్టి అటువంటి పనులు చేయొద్దు. ఇటువంటి ఇల్లీగల్ పనులకైతే అస్సలకైతే కనుక పోకూడదు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.